మల్టిపుల్ యూనివర్స్ లేదంటే ప్యారలల్ యూనివర్స్. ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో పుట్టింది. బిగ్ బ్యాంగ్ జరగడం వలనే ఈ విశ్వం పుట్టిందనే విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఈ బిగ్ బ్యాంగ్ టైంలోనే మరొక ఆల్టర్నేట్ యూనివర్స్ కూడా క్రియేట్ అయి ఉండొచ్చు. అంటే బిగ్ బ్యాంగ్కి ఒకవైపు ఎలాగైతే మన విశ్వం అనేది క్రియేట్ అయిందో మరొక వైపు కూడా సేమ్ అలాగే ఇంకొక విశ్వం క్రియేట్ అయి ఉండొచ్చు. అది కూడా సేమ్ మనకి మిర్రర్ ఇమేజ్ లాగా ఉండొచ్చు. అంటే క్వైట్ ఆపోజిట్గా ఈవెన్ టైం కూడా బ్యాక్వర్డ్స్లో రన్ అవుతూ ఉండొచ్చు అనేది చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. అక్కడి వాళ్ళకి నార్మల్గా అనిపించేది మనకి వింతగా అనిపించవచ్చు, మనకి వింతగా అనిపించేది వాళ్ళకి నార్మల్గా అనిపించవచ్చు. ఎందుకంటే మనం ప్రతి విషయాన్ని కూడా కంప్లీట్గా ఆపోజిట్గా ఎక్స్పీరియన్స్ అవుతాం కాబట్టి. మన విశ్వం అనేది చాలా పెద్దది. అంత పెద్ద విశ్వంలో మనం ఏదో ఒక చిన్న భూమి మీద నివసిస్తూ ఉన్నాం. కానీ మనకి చాలా అంటే చాలా అనుమానాలు, చాలా రకాల ఆలోచనలు. అందులో కొన్ని మల్టిపుల్ యూనివర్స్లని సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అందులో హిందూ మైథాలజీలో ఉన్న ఒక కథ అత్యంత ముఖ్యమైనదిగా చాలామంది భావిస్తూ ఉంటారు. ఆ కథ ప్రకారం ఒకసారి విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడు భూమి మీద పెరుగుతున్న చెడుని అలాగే చెడు వ్యక్తులని కూడా అంతం చేయమని విష్ణుమూర్తిని కోరడం జరిగింది. ఆ తర్వాత విష్ణుమూర్తి ఎవరికీ తెలియకుండా, అంటే దేవుళ్ళకి కావచ్చు భగవంతుళ్ళకి కావచ్చు ఎవరికీ తెలియకుండా కృష్ణుడిగా అవతరించడం జరిగింది భూమి మీద. భూమి మీద పుట్టిన కృష్ణుడు బృందావనంలో పెరగసాగాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా సంతోషంగా ఉంచడం మొదలుపెట్టాడు. అయితే ఆ టైంలోనే తన మామ కంసుడితో కృష్ణుడు పోరాడుతూ ఉన్నాడు. అలాగే కంసుడు కృష్ణుడిని చంపి తినడం కోసం ఒక భారీ పాముని పంపిస్తే ఆ పాముని కృష్ణుడు చంపేయడం జరిగింది. ఒక చిన్న పిల్లాడు అంత భారీ పాముని ఎలా చంపగలిగాడనేది బ్రహ్మకు అర్థం కాలేదు. దాని గురించే బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ ఉండగా నారద మహర్షి ఆ ప్రాంతానికి చేరుకుని ఆ బాలుడు విష్ణుమూర్తి యొక్క అవతారమని తెలియజేశాడు. కానీ దానికి బ్రహ్మ అంగీకరించలేదు. ఎందుకంటే విష్ణుమూర్తి భూమి మీద పుట్టడానికి ఆ యొక్క అంగీకారం తీసుకోలేదు కాబట్టి అది జరిగి ఉండకపోవచ్చిన అభిప్రాయంతో భూమి మీదకి వెళ్ళాడు. అక్కడ అచేతనంగా పడి ఉన్న పాము యొక్క శరీరాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా కృష్ణుడిలో ఏదో ఒక శక్తి దాగి ఉంది, కాకపోతే అదేంటో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో కృష్ణుడి మీద ఒక చిన్న మాయ చేయాలనుకున్నాడు. ఒక రోజున శ్రీకృష్ణుడు తన స్నేహితులందరితోని కలిసి చెట్లలో ఆడుకుంటున్న సమయంలో బ్రహ్మదేవుడు వాళ్ళందరినీ కూడా మాయం చేయడం జరిగింది. అలాగే ఊరిలో ఉన్న పశు సంపద మొత్తాన్ని కూడా మాయం చేయడం జరిగింది. అప్పుడు కృష్ణుడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలని బ్రహ్మ అనుకోవడం జరిగింది. కానీ కృష్ణుడికి తెలుసు ఆ పని చేసింది బ్రహ్మదేవుడు అని. అందుకని తనలాగే మరికొంతమందిని సృష్టించి వాళ్ళందరినీ కూడా తన స్నేహితులుగా అలాగే ఊరిలోని పశు సంపదగా మార్చి మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఊరిలోకి పంపడం జరిగింది. సో మొత్తం అందరూ కూడా నార్మల్గానే బతుకుతూ ఉన్నారు. ఒక ఏడాది గడిచిన తర్వాత, అంటే బ్రహ్మకది చాలా తక్కువ సమయం, ఎందుకంటే బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే 432 కోట్ల సంవత్సరాలు. ఈ బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజుని కల్ప అని పిలుస్తూ ఉంటారు. సో దాని కారణంగా బ్రహ్మదేవుడికి చాలా తక్కువ సమయం అది. సో ఏడాది గడిచిన తర్వాత మళ్ళీ తిరిగి భూమి మీదకు వచ్చాడు. మళ్ళీ బృందావనానికి వెళ్ళి చూస్తే అక్కడ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అక్కడ తను మాయం చేసిన పిల్లలందరూ మామూలుగానే కనిపిస్తున్నారు. అలాగే తను మాయం చేసిన పశు సంపద కూడా మళ్ళీ ఆ ప్రాంతంలోనే కనిపిస్తుంది. ఇదంతా చూసిన తర్వాత బ్రహ్మదేవుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. వెంటనే కృష్ణుడిని కలుద్దామని బయలుదేరాడు. కానీ అతను కృష్ణుడి దగ్గరికి చేరుకునే సమయానికి కొన్ని వేల బ్రహ్మలు అతని చుట్టూ తిరుగుతూ కనిపించారు. ఏంటి మాయా అని కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడిగితే కృష్ణుడు ఏమని చెప్పాడంటే, నిజానికి ఇదొక్కటే విశ్వం కాదు, ఇంకా ఎన్నో విశ్వాలు ఉన్నాయి. అలాంటి విశ్వాలలో ఒకదానికి మాత్రమే నువ్వు సృష్టికర్తవే అని తెలియజేశాడు బ్రహ్మకి. ఇంతకంటే ఎంతో శక్తివంతమైన విశ్వాలు, నీకంటే ఎంతో శక్తివంతమైన సృష్టికర్తలు ఇంకా ఎంతో మంది ఉన్నారని శ్రీకృష్ణ పరమాత్ముడు బ్రహ్మదేవుడికి తెలియజేయడం జరిగిందనేది ఆ కథ యొక్క సారాంశం. చాలా మంది ఈ కథ నిజంగానే జరిగిందని నమ్ముతూ ఉంటారు. అలాగే ఎన్నో యూనివర్సులు ఉన్నాయి అనడానికి, అంటే ఎన్నో విశ్వాలు ఉన్నాయి అనడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన ఈ మాటలే ఒక ఉదాహరణని కూడా నమ్ముతూ ఉంటారు. అయితే ఇది మాత్రమే కాకుండా హిందూయిజంలో మరొక మాట కూడా ఉంది. అదేంటంటే 14 లోకాలు. 14 లోకాలు అనే మాట మన పురాణాలలో ఎన్నో చోట్ల మనకు వినిపిస్తూ ఉంటుంది. అందులో 7 పైన ఉన్న లోకాలు కాగా 7 కిందన ఉన్న లోకాలు. పైన లోకాలని వ్యాధి లోకాలను పిలుస్తారు, కింద లోకాలని పాతాళ లోకాలని పిలుస్తూ ఉంటారు. పైన ఉన్నవన్నీ కూడా సత్యలోకం, తపలోకం, జనలోకం, మహర్లోకం, స్వర్లోకం, భువర్లోకం, భూర్లోకం. పైన ఉన్న 6 కూడా స్వర్గలోకాలకి చెందినవి అండ్ భూర్లోకం మన భూమి. మన కిందన ఉన్నవి 7, అవి పాతాళ లోకాలు. అవేంటి అంటే అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలు. ఈ 14 లోకాలు అనే మాట కూడా మనకి ఎన్నో లోకాలు, ఎన్నో విశ్వాలు ఉన్నాయని కూడా మనకి తెలియజేస్తూ ఉంటాయి. అలాగే మరొకటి కూడా ఉంది, దాని పేరు యోగ వశిష్ఠ. దీనిని వశిష్ఠ యోగ సంహిత అని కూడా పిలుస్తూ ఉంటారు.
ఈ పుస్తకాన్ని రాసింది వశిష్ఠుడు. ఈ పుస్తకాన్ని మహర్షి వాల్మీకి అంకితం చేస్తూ వశిష్ఠుడు రాయడం జరిగింది. వశిష్ఠుడు మన పురాణాలలో ఉన్న అత్యంత గొప్ప ఋషులలో ఒకరు. భారతదేశానికి చెందిన సప్త ఋషులలో ఈయన కూడా ఒకరు. వశిష్ఠుడు ఋగ్వేదంలో 7వ మండలాన్ని రాసిన వ్యక్తి. అలాగే ఋగ్వేదంలో వశిష్ఠుడి గురించి అతని కుటుంబం గురించి కూడా పూర్తిగా వివరింపబడి ఉంటుంది. అయితే ఈ వశిష్ఠ యోగ సంహితలో కూడా మనకి మల్టిపుల్ యూనివర్సల్కి సంబంధించిన మాటలు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. ఉత్పత్తి ప్రాకరణం ఈ విభాగం సృష్టికి సంబంధించి ఉంటుంది. దీంట్లో కూడా మల్టిపుల్ యూనివర్సుల గురించి ఉంటుంది. ఆ తర్వాత స్థితి ప్రాకరణం ఇది ఎగ్జిస్టెన్స్ గురించి ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మనకి మల్టిపుల్ యూనివర్సుల గురించి ఉంటుంది. తర్వాత నిర్వాణ ప్రాకరణం ఇది లిబరేషన్ గురించి ఉంటుంది. దీంట్లో కూడా మల్టిపుల్ యూనివర్సుల గురించి మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఆఖరిది నిర్వాణ ప్రాకరణం 3rd చాప్టర్. దీంట్లో కూడా ఎన్నో విశ్వాలు ఉంటాయి. అవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వేరువేరుగా ఉంటాయని అయితే తెలియజేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకి మల్టిపుల్ యూనివర్సెస్ ఉన్నాయనే తెలియజేస్తూ ఉంటాయి. చాలా మంది ఇదంతా కూడా ఫిక్షన్, ఇది నిజం కాదంటూ ఉంటారు. కానీ వీటిలో కూడా చాలా నిజాలు దాగి ఉంటాయి. వాటిని మనం గుర్తించలేకపోతున్నాం అంతే. పోనీ సైంటిఫికల్గా చూసినా కూడా ఆల్బర్ట్ ఐన్స్టీనే ఓకే చెప్పిన ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. దాని పేరు స్క్రోడింగర్ క్యాట్ ఎక్స్పెరిమెంట్. ఈ క్యాట్ ఎక్స్పెరిమెంట్ని ఆస్ట్రియన్ ఫిజిసిస్ట్ అయిన ఎర్విన్ స్క్రోడింగర్ అనే వ్యక్తి చేయడం జరిగింది. ఆ ఎక్స్పెరిమెంట్ని మల్టిపుల్ యూనివర్సెస్ అనేవి ఉన్నాయి అనడానికి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉపయోగిస్తూ ఉంటారు. బట్ అది పూర్తి స్థాయిలో ఎటువంటి రిజల్ట్స్ని కూడా మనకు అందించకపోయినప్పటికీ కూడా ఆ ఎక్స్పెరిమెంట్ మల్టిపుల్ యూనివర్సుల కోసం మనం సరిగ్గా వెతకట్లేదు, మనం సరిగ్గా పరిశోధించట్లేదు అని తెలియజేయడానికి ఒక పునాది వంటిదనైతే చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఒకవేళ ఈ స్క్రోడింగర్ క్యాట్ ఎక్స్పెరిమెంట్ కోసం మీకు డీటెయిల్డ్ వీడియో కావాలనుకుంటే ఆల్రెడీ నేను నా ఛానల్లో ఆ వీడియోని చేయడం జరిగింది. మీరు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడొచ్చు. ఎందుకంటే అది మళ్ళీ పెద్ద టాపిక్, దాన్ని ఇక్కడ డిస్కస్ చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ఒక్కొక్క యూనివర్స్లో రిజల్ట్ అంటే అవుట్కమ్ అనేది ఒక్కొక్కలాగా ఉంటుందని అయితే తెలియజేయాలనుకున్నారు. అండ్ అవుట్కమ్స్ని బట్టి మల్టిపుల్ యూనివర్స్లు అనేవి నిజంగానే ఉన్నాయని మనకి ప్రూవ్ చేయాలనుకున్నారు. సో కొంతమంది చెప్పేది ఏంటంటే మల్టిపుల్ యూనివర్సులు, ప్యారలల్ యూనివర్సులు అనేవి నిజంగానే ఉన్నాయి. ఇక్కడ ఈ భూమి మీద మనుషులు బ్రతికి ఉండి భారీ జీవులు అంతరించిపోయాయి, అక్కడ భారీ జీవులు బ్రతికి ఉండి మనుషులు అంతరించిపోయి ఉండొచ్చు. ఇలాగ క్వైట్ ఆపోజిట్గా జరుగుతూ ఉండొచ్చు అని తెలియజేశారు. మరికొంతమంది ఏమంటారంటే డేజావు అని ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఎదురవుతున్న ఈ సంఘటన ఆల్రెడీ ఇంతకు ముందే మనకు ఎదురైనట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఈ ఎక్స్పీరియన్స్ని మనం ఇంతకు ముందే ఫేస్ చేశామని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఇటువంటి సిచ్యువేషన్లో ఇంతకు ముందే మనం చిక్కుకున్నామని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. దాన్ని డేజావు అంటారు. అయితే ఇటువంటి ఎక్స్పీరియన్స్ రావడానికి కారణం ఏంటంటే ప్యారలల్ యూనివర్స్లో ఉన్న మన యొక్క యూనివర్సల్ ట్విన్కి సేమ్ ఇటువంటి సిచ్యువేషన్స్ ఆల్రెడీ జరిగాయి కాబట్టి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్లో మనకు అనిపిస్తూ ఉంటాయని అయితే చెబుతూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు కూడా తెలియదు, ఎందుకంటే దీని మీద అసలు ఇంకా పరిశోధనలు కూడా జరగలేదు. అయితే ఈ ప్యారలల్ యూనివర్స్లకి కొన్ని ఎగ్జాంపుల్స్గా 2015లో చైనాలోని ప్రజలు ఆకాశంలో ఒక టవరింగ్ సిటీ ఆఫ్ స్కై స్క్రాపర్స్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లతో కూడిన ఒక ఆకాశపు నగరాన్ని చూడడం జరిగింది. అది మబ్బుల్లో కనిపించింది. కొంతసేపటి తర్వాత అది కంప్లీట్గా మాయమైపోవడం జరిగింది. దాని గురించి విన్నా, దాని గురించి చూసినా, దాని గురించి తెలుసుకున్న కొంతమంది ఏమంటారంటే ప్యారలల్ యూనివర్స్కి మన యూనివర్స్కి మధ్యన ఉన్న ఒక లైన్ అనేది కొంతసేపటి వరకు పోయింది. సో ఆ టైంలో ప్యారలల్ యూనివర్స్ మనకు కనిపించేసింది. సో అదే జరిగిందని అయితే చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఏమంటారంటే ఆ టైంలో నీటి యొక్క వాటర్ వేపర్ కారణంగా ఆకాశంలో అటువంటి ఒక ఇమేజ్ క్రియేట్ అయింది తప్ప అది ప్యారలల్ యూనివర్స్ కాదంటారు. బట్ ఏది నిజమన్నది ఎవరికి కూడా తెలియలేదు. అయితే 1954లో జరిగిన ఇంకొక సంఘటనని కూడా మల్టిపుల్ యూనివర్స్కి ఒక ఎగ్జాంపుల్గా చెబుతూ ఉంటారు. అదే మ్యాన్ ఫ్రమ్ టారెడ్. ఈ మ్యాన్ ఫ్రమ్ టారెడ్ అనే పర్సన్ టోక్యో ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. అసలు టారెడ్ అనే ఒక దేశం మన మ్యాప్లోనే లేదు, కానీ అతను మాత్రం అక్కడి నుంచే వచ్చాడని చెబుతున్నాడు. బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాడు, అతని యొక్క ప్రూఫ్స్ ఇచ్చాడు, కంపెనీ డీటెయిల్స్ ఇచ్చాడు, హోటల్ డీటెయిల్స్ ఇచ్చాడు. కానీ ఆ హోటల్ కానీ, బ్యాంక్ కానీ, కంపెనీ కానీ వాటికి సంబంధించిన రికార్డ్స్ ఏవి కూడా మన దగ్గర మ్యాచ్ అవ్వట్లేదు. అయితే అతన్ని రూమ్లో ఉంచి బంధించారు. కానీ ఆ తర్వాత రోజున అతను కంప్లీట్గా మాయమైపోయాడు. ఆ రూమ్ కూడా 6వ ఫ్లోర్లో ఉంది, పూర్తి సెక్యూరిటీ ఉంది. కానీ అతను ఏమయ్యాడనేది ఎవ్వరికి కూడా తెలియలేదు. సో అతను కూడా ప్యారలల్ యూనివర్స్ నుంచి మల్టిపుల్ యూనివర్స్ నుంచి వచ్చాడని అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. బట్ అది కూడా నిజమా కాదా అనడానికి ఎవరి దగ్గర కూడా పర్టికులర్గా ఆధారం అయితే లేదు. సో ప్రస్తుతానికైతే ఎవరి దగ్గర కూడా పూర్తి స్థాయిలో ఈ ప్యారలల్ యూనివర్స్లు, మల్టిపుల్ యూనివర్సులు నిజంగానే ఉన్నాయి అనడానికి కావాల్సిన ఆధారాలు అయితే లేవు. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పినవి కూడా మైథలాజికల్ స్టోరీస్ అయి ఉండొచ్చు, లేదంటే రియల్ లైఫ్ స్టోరీస్ కూడా అయి ఉండొచ్చు. అది కృష్ణుడి యొక్క కథ కావచ్చు, 14 లోకాల గురించి కావచ్చు, లేదంటే యోగ వశిష్టాలో చెప్పిన మాటలు కావచ్చు, మ్యాన్ ఫ్రమ్ టారెడ్ కావచ్చు, చైనా ప్యారలల్ సిటీ కావచ్చు. ఇవన్నీ కూడా నిజంగానే జరిగి ఉండొచ్చు, నిజంగానే జరగకపోయి ఉండొచ్చు. కానీ ప్యారలల్ యూనివర్సులు ఉన్నాయి అని ఇవన్నీ కూడా నిరూపిస్తూ ఉన్నాయి.
ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకటైతే అనిపిస్తోంది, అదేంటంటే ప్యారలల్ యూనివర్స్లు, మల్టిపుల్ యూనివర్స్లు నిజంగానే ఉన్నాయి, కాకపోతే వాటిని మనం చేరుకోలేకపోతున్నాం, వాటిని ఛేదించలేకపోతున్నాం అంతే. సో మీరేమనుకుంటున్నారు ఈ 5 గురించి? అంటే ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి ఒక్క డీటెయిల్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే అవి నిజంగానే జరిగాయి అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? ప్యారలల్ యూనివర్స్లు నిజంగానే ఉన్నాయనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ 10,000 లైక్స్ టార్గెట్ని ఫినిష్ చేసేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ.